ఏపీలో కొత్తగా భవనాలు కట్టాలనుకునే వారు ఇక నుండి తగు జాగ్రత్తలు పాటించాల్సిందే. పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం నూతన విధానం తీసుకురానుంది. ఇవాళ వికారాబాద్లో అధికారులపైన దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కుతోచగా వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితికి, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది. ప్రజలెవరు కూడా అధికారుల మీద దాడి చేయడం సరైనది కాదు, దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు. కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినపడతలేవు, కళ్ళు కనపడతలేవు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. కేవలం పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం చేయొచ్చు అనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది. అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకు వచ్చిండ్రు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు.